హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరికీ ముద్దుగా హ్యాపీ న్యూ ఇయర్. నేనైతే ముగ్గు ఇలా వేసుకున్నాను మార్నింగు. మీరందరూ ఎలా వేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వేసిన ముగ్గు బాగుందో లేదో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదు, మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వెళ్తుందన్నమాట వీడియో. నాకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా! మీరే కదా హెల్ప్ చేయాలి. ఇంకా న్యూ ఇయర్‌కి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము చిన్నగున్నప్పుడైతే న్యూ ఇయర్ రోజు మా నాన్న కొత్త బట్టలు తెస్తుండే మాకు. కొత్త డ్రెస్ ఏసుకొని మార్నింగు ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాళ్ళము. నైట్ 12:00కే కాల్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్‌కి. అప్పుడు మేము చిన్నగున్నప్పుడైతే మా దగ్గర ఫోన్లు లేకపోయేది. నాన్న ఫోన్‌లకెంచెల్లే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, అంకుల్ ప్లీజ్ కొంచెం ఇవ్వరా, ఫ్రెండ్‌కి ఇవ్వరా అనేసి అడిగి అట్లా చేస్తుంటిమి. ఎంతైనా మెమొరీస్ అన్నీ అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి. ఆ మెమొరీసే వేరు. ఎంతైనా 19 కిడ్సే వేరబ్బా! అమ్మ నాన్నకి భయపడ్డారు, టీచర్లకు భయపడ్డారు, పెళ్ళైన తర్వాత హస్బెండ్‌కి, తర్వాత పిల్లలకి భయపడ్డే, అత్తమామకి, ఆడపడుచులకి అందరికీ భయపడుకుంటూ, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, అంటే రెస్పెక్ట్‌తో కూడి, అదేదో భయం అంటే అదేం కాదు గానీ, అట్లా ఎంతైనా 19 కిడ్సే వేరు. మీలో ఎంతమంది 19 కిడ్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇదొచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ సేమియా ఉప్మా చేసిన, అది అయిపోయింది. తిన్నారు పిల్లలు, సూపర్ ఉందని చెప్పారు. నెక్స్ట్ లంచ్‌కొచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ వండుకున్నాము. మనం ఏదైనా వండినా, ఏదైనా పని చేసినప్పుడు బావుంది, బాగా చేశావని ఇంట్లో పిల్లలు గానీ, హస్బెండ్ గానీ, అత్తయ్య, మామయ్య ఎవరైనా మెచ్చుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తది గదా! అంతేగా అదేంటో జనవరి ఫస్ట్ రోజు నేను చేసినయి అన్నీ బావుంది అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అంటే ఫస్ట్ రోజు మొత్తానికి హ్యాపీగా ఉన్నాననమాట. అంటే సంవత్సరం అంతా హ్యాపీగానే ఉంటాననుకుంటా. మీరు కూడా ఇలాగే ఉన్నారా? కామెంట్ చేయండి. చికెన్ కర్రీ నార్మల్‌గానే వండుకున్నాము. వచ్చేసి ఆనియన్స్, ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, టమాటా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతం కూర కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇందులో. కొంచెం టేస్ట్ బావుంటదని. చాలా బాగయింది. ఇందులో వచ్చేసి ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళు మొత్తం బయటికొచ్చిన తర్వాత నేను ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి నేను యాడ్ చేసుకున్నాను. దీనివల్లనేమో కొంచెం మంచిగా అయింది టేస్ట్. అంటే రెగ్యులర్‌గా కంటే కూడా ఈరోజు అనేది మంచిగా కుదిరింది. కొంచెం నాటుకోడిలాగా అనిపించింది. చాలా బాగుంది, చాలా బాగయింది అని అన్నారు ఇంట్లో. మనమైతే హ్యాపీతో పొంగి పొర్లిపోయినామనుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ కర్రీ మసాలా అవన్నీ వేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత నాన్ వెజ్ తినరు అత్తయ్యను, మామయ్య. వాళ్ళ కోసం అనేసి టమాటా పప్పు అనేది తాలింపు పెట్టుకున్నాను. టమాటా పప్పు కోసము తాలింపు వేసుకుంటున్నాను ఇది. మామయ్య ఇంటి దగ్గర లేదు, లేకపోతే ఉంటే మామయ్య నాకు హెల్ప్ చేస్తారు. అత్తయ్యకి కొంచెం అంత చేతన కాదు కాబట్టి మామయ్య కొంచెం నాకు హెల్ప్ చేస్తారు. అత్తయ్య కూడా చేస్తారు మంచిగుంటే. తన కొంచెం మోకాలు నొప్పులు, నిలబడలేదు, ఎక్కువసేపు కూర్చోలేదనమాట. అందుకని మామయ్య కూడా కొంచెం హెల్ప్ చేస్తారు. అంటే పప్పు ఇట్లాంటి తాలింపు ఉంటే మామయ్య వేసేవాళ్ళు. నేను వేసిన అయినా కానీ బాగుందన్నారు పప్పు. పప్పు అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఆఫ్టర్నూన్ లంచ్కి అనేది అయిపోయింది. చికెన్ కర్రీ, ఇది పప్పు, నార్మల్ ప్లెయిన్ రైసే. బగారా ఏమి వేయలేదు, లేటెస్ట్గానే వండుకున్నాం మేము. వారంలో 2 సార్లు ఎందుకు మళ్ళీ ఉట్టిగా హెల్త్ పాడైపోతుంది అనేసి ఏం చేసుకోలేదు అన్నట్టు. బగారా కానీ బిర్యానీ కానీ ఏం చేసుకోలేము. రెగ్యులర్గా వైట్ రైసే పెట్టిన అయిపోయింది. నెక్స్ట్ నైట్ వచ్చేసి ఇవి చపాతీ అన్నట్టు. చపాతీ మామయ్య కోసమేమో చపాతీ, అత్తయ్య కోసమేమో జొన్న రొట్టె చేశానన్నమాట.